హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుప్రతికాస్ వరల్డ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో నాకు ఒడిబియ్యం పోసిరనమాట మా పిన్ని బాబాయ్ వాళ్ళు. యాక్చువల్లీ నాది లవ్ మ్యారేజ్. సో మీ అందరు షాక్ కావచ్చు నాది లవ్ మ్యారేజ్ అనగానే. సో ముందు వీడియోస్లో మీకు నా ఇన్ఫర్మేషన్ లైక్ నా లవ్ స్టోరీ అయినా నేను ఎలా ఫేస్ చేశాను నేను అన్నీ మీకు చెప్తాను. సో ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. నా ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తాను కూడా, నా లైఫ్లో ఏమైందో కూడా. యాక్చువల్లీ మా మదర్ వాళ్ళు పోయాలి. సో వీళ్ళు మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా నాకు ఒక మదర్ ఫాదర్ లాగానే వాళ్ళే పోసారు నాకు. దీవాలి బియ్యం ఇంకా డెలివరీ అయిన తర్వాత బియ్యం పోస్తారు కదా, అవి కూడా పోసారు. నేను ఇంకా మా ఆడపడుచు ఇద్దరికి పోసారు వాళ్ళే. చాలా బాగుండే. మా అత్తయ్యనే ఇంట్లోనే కుక్ చేసింది స్పెషల్గా. యాక్చువల్లీ నేను వీడియో తీయలేదు అదంతా. ఆ రోజు చాలా హడావిడి ఉండే. బాబు ఒక దిక్కు ఏడుస్తున్నాడు, ఒక దిక్కు నేను ఇంకా బియ్యం పోసుకునేసరికి చాలా టైం పట్టింది. సో వీడియోస్ కూడా చాలా క్లియర్గా తీయలేదు, కొన్ని వీడియోస్ మాత్రమే. అది కూడా మా సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తీశారు. ఇంకా ముందు కూడా నేను తీస్తాను క్లియర్గా, సో ఏమనుకోకండి. సో ఒడిబియ్యం పోసే ముందు మనం దండలు మార్చుకోవాలన్నమాట కంపల్సరీ. ఇది ఒక హిందూ సంప్రదాయం ఇది. ఒడిబియ్యం ఎందుకు అని చాలామంది క్వశ్చన్ చేస్తారు. ఒడిబియ్యం ఎందుకు పోసుకోవాలి, అసలు ఏంది అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ముందు కూడా నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఒడిబియ్యం అనేది ఎందుకు పోసుకుంటారు, అసలు ఏంది దానికి కారణం, దాని వెనకాల ఏంది, అసలు అది పోసుకుంటే ఏమవుతుంది, పోసుకోకపోతే ఏమవుతుంది అని అందరికీ క్వశ్చన్ మార్కే అది. సో నేను ముందు వీడియోస్లో కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దానివల్ల ఏంది నష్టం, పోసుకోకపోతే, పోసుకున్న తర్వాత ఏంది లాభం, అవన్నీ చెప్తాను కూడా. సో అది మర్చిపోండి, నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇలా అనమాట మనకి బొడి బియ్యం పోసే ముందు ఇలా పోస్తారు. ఒక 5 మెంబర్స్ అనమాట. చాలా బాగుండే ఆ రోజు. మాకు 2 బియ్యం పోసారు కదా, ఇందరిగా హ్యాపీగా అనిపించింది ఆ రోజు.